హాయ్ హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డార్లింగ్స్, వాళ్ళైతే కనుక చాలా రోజుల తర్వాత చేలోకైతే వచ్చాను. ఒక 2 days అవుతుంది. చాలా రోజులు అంటే 2 days నుంచి అయితే వీడియో పెట్టట్లేదు కదా. మా పక్క చేలు సరే మొక్కలు అంత తిరిగాయో ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మనం అలా సరదాగా నడుచుకుంటూ మా చేలోకైతే వెళ్దాం. మొన్న చూపించా కదా, మనం ఫీజులు తీసేసా, దాంట్లోకి అయితే వెళ్ళాలి. ఏం చేద్దాం, గడ్డి లేదు. గడ్డి లేకపోతే ఇన్ని పొలం పడాలా బాబాయ్. జస్ట్ ఇప్పుడు నేను గడ్డి కోసాను, ఇక్కడ కాదులే వేరే చోట. ఇలా వెళ్దాం. ఇక్కడ వస్తే కింద మీకు వాగు అనేది కనపడుద్ది, చూపిస్తా. చాలా చల్లగా ఉంటాయి నీళ్ళు మాత్రం. ఇప్పుడు దిగి ఇటు నుంచి అలా తిరుక్కుంటూ అలా చాలా దూరం అయితే వెళ్ళాలి. చెప్తాను చూడండి. నది కొంటూ అక్కడ యాప్ చెట్టు కనపడుతుంది కదా, అక్కడ దాకా వెళ్ళాలన్నమాట. చూద్దాం, చూపిస్తా చూడండి. ఇదిగోండి గైస్, వాగన్నా కదా ఇదే. ఇదైతే వర్షం వచ్చినప్పుడు చూడాలి. అది ఫస్ట్ టైం నాకు తెలిసిన తర్వాత అయితే ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఇవి అక్కడి నుంచి ఎక్కడ దాకా అయితే వచ్చింది వాగు. చాలా పెద్ద వాగు. వీడియోస్ తీసినట్టు గుర్తు. చూస్తా, వీడియోస్ ఉంటే కనుక మీకు పోస్ట్ చేస్తా చూడండి. మీ దగ్గరలో కూడా వాగులు ఉంటాయి కదా, అవి కూడా ఇలాగే ఉంటాయా? కానీ భలే ఉంటుంది ఈ సౌండ్ ఏనండి. అది కొంచెం జలపాతం పడినట్టుగా. నీళ్ళు అక్కడి నుంచి పడుతున్నాయి. స్లోగా చూపిస్తా, వినండి సౌండ్ అంతా వాస్తా. వీటిలో అప్పుడప్పుడైతే చేపలు తగిలితే, ఒక్కోసారి మట్ట గురుసులు, ఒక్కోసారి చిన్న చిన్న చేపలు, చేప పిల్లలు కూడా దొరుకుతాయి. ఇంకోటి ఇటు నుంచి చూడండి ఎంత పెద్దగా ఉందో. అంటే ఇక్కడ ఈ వాగు కలిసి ఇలా అయితే వెళ్తుంది. సో ఈ వాగు నుంచి అయితే పెద్దదే. సో చెప్పే కదా ఇందా, నేను అక్కడి నుంచి అయితే దిగాను. అక్కడ ఆ చెట్టుల దాకా అయితే, ఇక్కడ నుంచి ఆ కంప దాకా అయితే స్పీడ్ మీద అయితే నీళ్ళు వెళ్తాయి. సో ఊహించుకున్న రేంజ్లో ఉందనుకో. ఇదిగోండి ఇక్కడ అనుకో, ఇదైతే ఇక్కడ దారి కనపడుతుంది కదా, ఈ ఏరియా వరకు అయితే ఫిల్అప్ చేసేసింది. అంత ఫుల్ వాగు అయితే వచ్చింది. చాలా కష్టమే ఆ వాగు వచ్చినప్పుడు. అయితే మేము 3 రోజుల దాకా ఇటు పక్కకి అయితే రాలా. ఇంక ఇటు దారేం లేదు. ఎన్నిసార్లు దారేమన్నా ఇట్లేదు అనుకో, అది వేరే విషయం. సూర్యుడు చూడండి ఎలా వేధిస్తున్నాడు. సూర్యుడికి అంత తెలియట్లేదా? చూసారా భలే కనపడుతుంది రేసెస్ అన్నీ. నడుతోట చూసారు కదా, అర్థం చూసారు భలే ఉంది. మీరు చూడండి, ఇక్కడ వచ్చేపటికి హైట్గా ఉంది, ఇలా వచ్చేవాటికి డౌన్గా ఉంది. భలే ఉంది కదా, జారుడు బిల్లలాగా. చూడండి ఏరియా అరటి రేట్ ఎలా ఉంటుందో. ఇలా వాగుల నుంచి ఇలా పైకి వస్తుంటుంది. అయ్యో సూపర్ యార్. అంటే చాలా మిస్ అయిపోద్దాం కాలేజీకి వెళ్తే. బట్ ఇలా ఉంటే దోల తీరిపోద్ది, అది వేరే విషయం. ఇవ్వండి, మొన్న ముందు కొట్టినప్పుడు ఫస్ట్ వీడియో మనం పెట్టాం కదా, ఇది ఆ పొలం. ఇది జస్ట్ మొన్న పెట్టాం కదా వీడియో, ఫుల్ వీడియో 8 minutes. అది కొద్దిగా ఇదే మన ఛానల్లోనే చూడండి. మన మెయిన్ మోటివ్ ఛానల్ ఎందుకు పెట్టాం అనేది కూడా దీంట్లో చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే ఇప్పుడు అసలు సన్నగా కనపడతలేదే. ఇంకెంత చూపించే కదా యాప్ చెట్లు ఇవే. చూసారా ఇందాక అక్కడ నుంచి నేను తీసిన వీడియో. అదేంటో తెలియదు కానీ ఇక్కడికి వస్తే కొంచెం కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఫీల్డ్లోకి వస్తే. నిజమే కదా, మీరు కూడా కింద కామెంట్ చేయండి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అసలు మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను చిన్నప్పుడు చాలాసార్లు ఏడ్చేవాడిని, నేను స్కూల్కి రాదే, చేలుకి రాను ఫీల్డ్కి రానని. బట్ ఇప్పుడు అర్థమైంది పెద్ద అయ్యాక ఫీల్డ్ ఎంత ప్రశాంతంగా ఉందో అని. చూసారు కదా, ఇది మన పక్కదే, ఇది మనదే.
అందంటే అంత మందం కాదులే, ఇంకా మొన్న నెల్లి తీసా కదా అది కాదు. సరే ఎంత గ్రో వచ్చిందో కొంచెం కదా, కొంచెం గ్రో వచ్చింది చూసారా, చాలా బాగుంది కదా. పక్కల చెట్లు ఇంకా మంచి చూడండి, ఇక్కడ మంచి చూడండి ఎలా ఉందో, మంచి అయితే ఆడతలా, అది చూసారా ఎలా ఉందో మంచి అసలు బాబాయ్. ఇంకా నేను చెప్పిన యాప్ చెట్టు ఇది, గడ్డ యాప్ చెట్టు అక్కడి నుంచి చెప్పింది. మళ్ళీ మనం వెళ్ళాలి కదా, మళ్ళీ అయితే మనం వెళ్ళిపోవాలి. సో అది ఎక్కడ ఉందంటే అక్కడ కనపడుతుంది కదా, అక్కడికైతే వెళ్ళాలి, తాడి చెట్ల దగ్గరికి కవతలకి చూపిస్తా. ఇంకోండి కొబ్బరి చెట్టు, కొక్క చెట్లు ఐడియా ఉంది కదా మనకి తెలిసి మీలో. ఇప్పుడు ఈ మా చుట్టుపక్కల ఇంక ఇది పామాయిలు, మా చుట్టుపక్కల ఏంటంటే మొగ్గజొన్న అనేది ఫేమస్ అంటే ఇది కొంచెం తక్కువ చాకరితో కొంచెం మనీ ఎంతో కొంత మిగిలితే అన్న నమ్మకంతో వేస్తారు, అంతకు మించి ఇంకేం లేదు. మరి మీ ఏరియాలో అయితే ఏది ఫేమస్ నాకు కింద కామెంట్ చేసి తెలుసుకుంటా. అలాగే మీకు ఎలాంటి వీడియో కావాలో, మీకు ఏం డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మనకు తెలిసిన ఫార్మర్స్ ఉన్నారు కదా, వాళ్ళని అయితే అడుగుదాం. కొంతమంది కొన్నిటి గురించి తెలుసు. ఇప్పుడు కొన్ని డిసీజ్ వచ్చినప్పుడు, కొన్ని ఏమైనా మందులు కొట్టాల్సి వచ్చినప్పుడు మీరు చెప్తారు, కొన్ని మాకు తెలుస్తాయి కదా. అలా మేము షేర్ చేసుకుంటే ఈ ప్లాట్ఫామ్ అనేది నాకు తెలిసైతే ఇలా ఉపయోగించాలి. బట్ ఏం చేస్తా, అలాగే మన రైతు అనేది ఎందుకు బాగుపడతలేదు నాకు ఫస్ట్ నుంచి అర్థం కాదు. ఇంత చేస్తాడు కానీ ఏం రాదు, కానీ అయినా సరే మొండితనంగా చేస్తారు కదా, అసలు రైతు అనేది బాగుపడ్డు. బట్ నా ఆలోచన ఏంటంటే మనలో ఉన్న ఐడియాలు కొంచెం బయట తీస్తే అసలు ఎందుకని బాగుపడ్డు అనే కామెంట్ మీరు చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. నాకు తెలిసైతే కనుక ఎందుకు బాగుపడతలేదంటే గిట్టుబాటు ధరలు లేకేదని మెయిన్ రీజన్ ఏంటంటే మీడియేటర్ ద్వారా గిట్టుబాటు ధరలు. మీడియేటర్ తినాలి తప్పులేదు, ఎంత 1 రూపీ 2 రూపీ లేదా 5 రూపీస్ మహా అయితే. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే రూపాయికి తీసుకొని రైతు దగ్గర ఎంత అమ్ముతుందో 15 రూపాయలకి అమ్ముతున్నారు. అంటే ఇక్కడ 14 రూపాయలు లాభం, ఇక్కడ 4 రూపాయలు పోయి 10 రూపాయలు ఇచ్చినా ఇది ఒక అందం. కానీ అలా చేయట్లేదు, ఎందుకంటే ఒకేసారి ధనవంతులు అవ్వాలని చూస్తూ ఉంటారు. మరి ఏదంటే నాకు అర్థం కాదు. ఈ అమ్మ జీవితం ఎంత కష్టపడి చేసినా అది రాదు, సావదా. అసలు నాకు తెలిసేది పాయింట్ ఆఫ్ వ్యూ అదే అనుకుంటున్నా. ఇంకా మీకు తెలిసిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. ఎందుకంటే ఆ మాత్రం ఉండాలి కదా, అవునా కదా, తెలుసుకుని ఉంటే వల్ల దానికి ఒక మనమంతా స్టూడెంట్స్ కదా, మేము స్టూడెంట్స్ ఏదో కొంతవరకు మొత్తం కాబట్టి కొంత హెల్ప్ చేయగలుగుతాం కదా, అందుకని అడుగుతున్నా. సో వీడియోని ఇక్కడ చూసాను, నేను ఇక్కడికి వచ్చాను కదా, ఇంకొన్ని మళ్ళీ వచ్చేసాను. మళ్ళీ అయితే నేను వెళ్తున్నాను, మీకోసం చేశాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ చేద్దాం.